హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు వడలు చేస్తున్నానండి. శనగపప్పు మినపగుళ్ళు కలిపి పునుగుల్లాగా వేస్తాను ఈవినింగ్ స్నాక్స్ కోసం. కొద్దిగా చాలా బాగున్నాయండి. ఫస్ట్ అయితే ఇలా చక్కగా పప్పు కడిగేసి మిక్సీ అయితే పెట్టేశాను. అందులో పచ్చిమిరపకాయలు, అల్లము, వెల్లుల్లిపాయలు, తర్వాత ఉప్పు వేసుకొని చక్కగా ఎండుమిరపకాయలు వేసుకొని చక్కగా మిక్సీ పట్టేశానండి. ఇలాగా చాలా మెత్తగా పట్టకూడదు, కొంచెం బరకగా ఉన్నట్టు పట్టేశాను. తర్వాత ఇది మనకి నచ్చిన షేప్లో ఎలాగైనా వేసేసుకోవచ్చండి. నేనైతే పునుకుల్లాగా వేసేసానండి. చక్కగా ఇలా ఆయిల్ మరిగాక ఇలా పునుకుల్లాగా వేసేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్ కోసమని ఇలా చేస్తున్నాను. చూడండి, మినప్పప్పు శనగపప్పు కలిపండి, చాలా టేస్ట్గా ఉన్నాయండి. చక్కగా ఇలా ఈవినింగ్ పిల్లలకి వచ్చేసరికి స్నాక్స్ లాగా చక్కగా ఇలా చేశాను. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లో కొంచెం అయ్యేసరికి చక్కగా ఇలా తీసేసుకోవాలి. దీనికి చక్కగా పుదీనా చట్నీ అయినా, కొత్తిమీర చట్నీ అయినా, లేకపోతే టమాటో సాస్తోనైనా చక్కగా చాలా బాగుంటాయండి సర్వ్ చేసుకుంటే. ఏమీ లేదండి, ఈజీ కదా మనకి. ఉదయాన్నే అయితే పప్పు అయితే నానబెట్టేశాను, శనగపప్పు మినపప్పు కలిపి చక్కగా ఇలా ఈవినింగ్ స్నాక్స్ అయితే చక్కగా చేసేసాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు టమాటా సాస్తో. ఇంకా ఇది వచ్చేసి నైట్ 12 అండి, మా పాప బర్త్డే. ఇంకా నైట్ 12 ఇలా ప్లాన్ చేసాము, తనకి కేక్ కట్ చేయించాము. చూడండి, ఇలా అరేంజ్మెంట్ చేసి కట్ చేయించాం. తర్వాత ఎర్లీ మార్నింగ్ పాప బర్త్డే రోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ చట్నీ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా పునుకులు.